ఈ మధ్య కాలంలో యువకులు కుప్పకూలి పడిపోయిన ఘటనలు చాలా చూసాం. కేవలం 18 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన వారు ఎక్కువ సంఖ్యలో కార్డియాక్ అరెస్ట్కు గురవుతున్నారు. దీనికి కారణం కోవిడ్ వ్యాక్సిన్ అన్న దుష్ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన వెలువరించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంయుక్తంగా ఒక అధ్యయనం జరిపింది. ఆ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. ఇంతకు ఆ రిపోర్ట్లో ఏముంది? కోవిడ్ వ్యాక్సిన్ పై వస్తున్న దుష్ప్రచారానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి నివేదిక ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు వేల కేసులు, వందల మరణాలతో కోరలు చాచిన కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్లను తయారు చేసి మరణాలను అడ్డుకట్టు అయితే ఆ వ్యాక్సిన్పై అనేక ఆరోపణలు, దుష్ప్రచారాలు, సందేహాలు ప్రజల్లో కలిగాయి. ఆ అపోహలను నిజం చేసేలా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. దేశంలోని యువత, ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల వయసు వారు అధిక సంఖ్యలో గుండెపోట్లకు గురవుతున్నారు. ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వేలల్లో ఉండటంతో వైరస్ కన్నా వేగంగా వ్యాక్సిన్ పై దుష్ప్రచారం జోరందుకుంది. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్ప్రచారాలను గుర్తించడం కోసం దానికోసం ఒక ప్రత్యేకంగా ప్యానెల్ ని ఏర్పాటు చేయాలని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐసీఎంఆర్, ఎయిమ్స్ స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ఒక ప్రకటన విడుదల చేశాయి. ఆకస్మిక మరణాలతో కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదని స్పష్టం చేశాయి. యువత ఆకస్మిక మరణాలను మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణమని తమ అధ్యయనంలో ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించింది. ఈ ఆకస్మిక గుండెపోట్లు మరణాలకు అంతర్లీన ఆరోగ్య సమస్యలు, ప్రమాదకర జీవనశైలి, జన్యుపరమైన సమస్యలే కారణమని తేల్చి చెప్పింది. ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్ కారణమన్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్ కు ఎలాంటి సంబంధం లేదని తమ పరిశోధనల్లో తేలినట్లు వివరించింది. 2021-23 మధ్య అకస్మాత్తుగా మరణించిన వారిపై అధ్యయనం చేయగా వారి మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని తేల్చినట్లు కూడా ప్రకటన చేసింది. ఇక గత కొంతకాలంగా కోవిడ్ వ్యాక్సిన్ పై వచ్చే తప్పుడు కథనాలను నమ్మొద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ వల్ల వచ్చే దుష్ప్రచారానికి ఎలాంటి ఆధారాలు, అలాగే శాస్త్రబద్ధత లేదని స్పష్టం చేశారు.